చేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. అమెరికా దేశాన్ని చాలా మంది పరిపాలించారు. అమెరికా దేశాన్ని పరిపాలించాలంటే చాలా మేధావులుగా ఉండాలి, జ్ఞానం ఉండాలి, చాలా తెలివి ఉండాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా చూడండి, 16వ ప్రెసిడెంట్ గా ఇప్పుడు మన దేశానికి ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా, మన గ్రామానికి కూడా ఉంటారు. అలాగే ఆ అమెరికా దేశానికి ఒక ప్రెసిడెంట్ గా దేవుని బిడ్డలారా 16వ ప్రెసిడెంట్ గా అబ్రహాం లింకన్ దేవుని బిడ్డలారా ఏర్పాటు చేయబడ్డారు. అబ్రహాం లింకన్ 16వ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆ కాలంలో అబ్రహాం లింకన్ గారు చెప్పినటువంటి ఒక మాట, బైబిల్ గురించి ఒక మాట చెప్పాడు. బైబిల్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ గివెన్ టు ఆల్ ద హ్యూమన్ బీయింగ్ అన్నాడు. వినండి దయచేసి, బైబిల్ అనేటువంటిది మానవులకు దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానము అని చెప్పాడు. ఏంటిదంట చెప్పాలి మీరు ఏమన్నా? బైబిల్ అనేది మానవులకు అందరికీ దేవుడిచ్చిన అద్భుతమైన బహుమానం. చాలా దానికి సాటి అయిన బహుమానం కూడా లేదన్నాడు. పిల్లలు గమనించండి. అదే రీతిగా నిజమే, when you read the Bible, then the Bible reads your life. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే బైబిల్ నువ్వు చదువుతా ఉన్నప్పుడు బైబిల్ ఏం చేస్తుందో తెలుసా? నీ జీవితాన్ని చదివింది. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు నీ బ్రతికి ఎలా ఉందో బైబిల్ చెప్పింది. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు నీ కుటుంబం ఎలా ఉందో బైబిల్ చెప్పింది. బైబిల్ చదువుతా ఉన్నప్పుడు నీ తల్లిని ఎలా ప్రేమిస్తున్నావో, నీ తల్లిని ఎలా ప్రేమిస్తున్నావో, నీ భార్యని ఎలా ప్రేమిస్తున్నావో, నీ భర్తకు ఎలా లోబడుతున్నావో, నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావో, ఆల్ దీస్ థింగ్స్ విల్ టెల్ ద బైబిల్ ఓన్లీ. ప్రపంచంలో కేవలం బైబిల్ మాత్రమే దేవుడు విడవారా మన జీవితాలను పరిశోధించి మనకు మన యొక్క అంతర్గతంగా దాగిన మన యొక్క హృదయ రహస్యాలని తెలియజేసేటువంటి గ్రంథమైన దాని సైతం మనం మర్చిపోకూడదు. సరే, మంచిది దేవుని బిడ్డలారా. ఇదే బైబిల్ పట్టుకొని పిల్లరా ఒక మనుషుడు వింటున్నారు మీరు బైబిల్ మానవునికి దేవుని చేత ఇవ్వబడిన ఒక గొప్ప బహుమానము అని ఒక ఆయన చెప్పారు. ఎవరైనా అందుకే మన మైండ్ మాటలు పెట్టండి, వాక్యం పెట్టండి. అబ్రహాం లింకన్ నువ్వు చెప్పాలా నీ భార్యతో, నువ్వు చెప్పాలా నీ పిల్లలతో, నువ్వు చెప్పాలా నీ భర్తతో, నువ్వు చెప్పాలా నీ ఇంటికి వచ్చిన చదువుకున్న వాళ్ళతో, నువ్వు చెప్పాలా నీ బంధువుల్లో ఎవరైనా ఉద్యోగులు చదువుకున్న వాళ్ళు ఉంటే, ఒరే నాయనా, బైబిల్ అనేటువంటిది మానవునికి ఇవ్వబడ్డ గొప్ప బహుమానరా, అది దేవుడు ఇచ్చాడురా, దాన్ని చదువు. నీ బతుకు బాగుపడింది, నీ పిల్లలు బాగుపడతారు, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు చెడుతనచు బయటకు వస్తావు, నీకు దేవుని రాజ్యం దొరికిందని నువ్వు చెప్పాలా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆ బైబిల్ అనేటువంటిది గొప్ప బహుమానం అని చెప్పింది? చెప్పు. నీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? డిగ్రీ చదువుతున్నారు. నీ పిల్లలు, నీ భర్త చదువుకున్న వాళ్ళు అయ్యారు, పేపర్ చదువుతారు, టీవీ చూస్తారు, సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు, కూర్చొని మరి వాటి మీద శ్రద్ధ పెడతారు. బయటికి వెళ్ళి రాజకీయాలు, బయటికి వెళ్ళి పిల్లలు అనేక మందితో కూర్చొని సభలు సమావేశాలు ముచ్చట్లు పెడతా ఉంటారు. మీరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా ఇతరుల చెవులో ముక్కులో కొనుక్కుంటూ వ్యవహారాలు పెడతారు. వాటి వల్ల ప్రయోజనం లేదు, నీ జీవితం నాశనంగా ఉంటుంది తప్ప. వెనడి దయచేసి ప్రయోజనకరమైనది చేద్దాం, మేలుకరమైనది చేద్దాం. మన కుటుంబానికి, మన జీవితానికి, మన సమాజానికి ఉపయోగపడేదాన్ని మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే దేవుని బిడ్డలారా బైబిల్ని చదవడం. ఓ పని చేయండి, ఇప్పుడు ఆ మాట్లాడండి. ఇప్పుడేం చెప్పుకున్నాం మనం? బైబిల్ దేవుడి చేత మానవునికి ఇవ్వబడ్డ గొప్ప బహుమానం. దానికి ఇంకా సాటి అయిన మరేది రాదు. ఎవరు నీ బహుమానం తెచ్చారనుకోండి, కొన్ని రోజులు దాన్ని బీరువాలో పెట్టుకుంటావు, దాస్తావు, ఆ తర్వాత మారేస్తావు. అర్థమైందా? అది ఎందుకు కూడా నీకు ఉపయోగపడదు. కాబట్టి దేవుని బిడ్డలనేది చాలా ప్రయోజనకరమైనది. అయితే ఒక మనిషి దేవుని బిడ్డ అలా వినండి, ఒక చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతా ఉన్నాడంట. వింటున్నారా? నాకు తర్వాత చెప్పాలి మీరందరికీ. ఒక మనిషి చెట్టు కింద కూర్చొని బైబిల్ చదువుతుండంట. చదువుతుంటే ఒక దైవిక ఆయన తక్కువ గిక్కు వేసుకుని అలాగే మంచిగా చదువుకున్నాడు ధనవంతుడు వచ్చి అంటాడు కదా, బాబు నీకు అసలు బుద్ధి ఉందా? ఏంటి జరిగింది కూర్చొని ఈ బైబిల్ చదువుతున్నా ఎందుకు దీనివల్ల ఏ ప్రయోజనం ఉన్నదని నువ్వు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటే ఆ టైం కలిసి వస్తుంది కదా, టైం వేసుకో, దాన్ని చదువుతావు అన్నాడు. అయినా చదువుకుంటాడంట. మళ్ళీ పిలిచి అన్నాడంట,
టైము అవునా కోటింతలాగా అనిపిస్తుంది నాకు. సరే మళ్ళీ పిలిచాడంట. టైం వేస్ట్ ఎందుకా బాబు, అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడయా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపిస్తాడు, నాతో వస్తావా అన్నాడు. ఏమన్నాడు, దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపిస్తాను, నాతో వస్తావా అన్నాడు. వస్తా పదా అన్నాడు. సరేలే అని చెప్పేసి పోదామన్నట. అప్పుడు ఆయన ముందు వెళ్తున్న బైబిల్ చదివి ఆయన ప్రశ్న అడిగాను వెనకపోతున్నాడు. ఇక వెళ్తా ఉన్నట్ట నడిచి 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 పోతా ఉంటుంటే చాలా దూరం వెళ్ళాయి. తర్వాత ఏమొచ్చింది, ఒక కారు అడవి వచ్చిందంట, దట్టమైన అడవి వచ్చిందంట. ఆ అడవిలో ఉండి ఇంకా తీసుకుపోతున్నాడు. ఇంకెక్కడికి అంటుందంట, ఇంకెక్కడ దేవుడు కావాలన్నావు కదా, చూపించాలన్నావు కదా అంటుందంట. సరేలే అని చెప్పేసి వెళ్తా ఉన్నాడు. అప్పుడు ఇంకా లోపలికి పోయిన తర్వాత చాలా దూరం అయిన తర్వాత అంట ఆ ఇసుక గుట్టలాగా అక్కడ ఏమో తెలుసా, వెండి బంగారాలు మంచి మంచి బంగారం ముద్దలు అవన్నీ చూశాడు. చూసి అమ్మో నేను ఎంత ధనవంతుడా అనుకున్నాడు. అప్పుడు సరేలే ఏం చూసిన వాళ్ళే మళ్ళీ ముందుకు రానడానికి ముందుకు పోయిన తర్వాత ఇక అక్కడ కనపడ్డాయి అస్థి పంజరాలు కనపడుతున్నాయి అంట. స్కెల్టన్స్ అంటాం కదా, వేరే మాంసం అంతా ఎండిపోయిన తర్వాత మిగిలేది ఏముంది, ఎముకలు, పుర్రె ఎముకలు, కాలు, పొక్కలు, మాంసం ఉండదు. అవన్నీ చూస్తా ఉన్నట్ట. నేను కుప్పలు కుప్పలు పడి ఉన్నాయంట. చూసాడంట. ఏంటంట, ఏంటి అంటే చూసి ఉన్నావు, నాకు భయం అవుతుంది అంటున్నాడు. అప్పుడు ఆయన భయం అవుతుంది. ఇక అన్నడంట, నేను ఎవరినో తెలుసా అంట. తెలియదండి. నేను ఎవరో తెలుసంటే తెలియదండి. చూడు నేను ఎవరో తెలుసా, అవన్నీ అస్థిపంజరాలు, వాటి మాసం అంతా నేనే అర్థమైందా, వాటి మాసం అంతా తిన్నది నేనే, నేను నరమాంస భక్షకుణ్ణి అన్నాడు. నరులను చంపుకొని తినుండి. ఆ దేవుడే లేకపోతే ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే అయిపోయేదే అని అన్న తర్వాత అప్పుడు భయం కలిగి ఇక మోసం చేస్తాయా, నన్ను క్షమించు, నేను తెలియక మాట్లాడని చెప్పేసి. కాబట్టి దేవుడు లేకపోతే మరి నువ్వు కూడా అయిపోయేవాడే. దేవుడు ఉన్నాడు నాలోకి వచ్చి, ఆ ప్రభు నాలోకి రావడం ద్వారా నేను ప్రేమించగలిగాను, నువ్వు అన్ని మాటలను సహించగలిగాను. తర్వాత మోకరించి పశ్చాత్తాపడ్డాను. దేవుడు బిడ్డలాగా దయచేసి గమనించు. ఈ సమయంలో వినండి దయచేసి, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చిండు కొంచెం తొందర చెప్పండి. 2 విషయాలు చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ 2 మాటలు చెప్తాను. ఎందుకు వచ్చాడు చెప్పండి. పాపములో ఉన్న వారిని విడిపించడం కోసం, రక్షించడం కోసం, ఇంకా పరలోక రాజ్యాన్ని ఇవ్వడం కోసం, ఇంకా ఓకే మంచిదే, మంచి విషయాలే చెప్తున్నారు, చాలా సంతోషం. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంది. అదే మాట తొందరగా చూద్దాం. లోకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చును. చెప్పండి, నశించిన దానిని. ఇక చూడ పదాలు, నశించినది ఏమిటంటే మానవ లోకం, మనుషులు, మనందరం నశించిపోయాం. దానిని వెతకి రక్షించడానికి వచ్చాడు ప్రభు. ఇప్పుడు గమనించండి, మనం అందరం నశించిపోయాం. అంటే ఇది 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట అనుకొని ఇది ఎప్పటిదో అనుకుంటున్నావేమో. ఈ రోజు కూడా ఆ రోజు నశించిన వారు ఈ రోజు కూడా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త నశించిపోతానే ఉన్నారు. జాగ్రత్తగా గమనించు. నీ కుటుంబంలో ఆ నాశనం అనేది జరగట్లేదా? నీ కుటుంబంలో ఆగమైపోవట్లేదా? నీ కుటుంబంలో నీ భర్తని, నీ కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండలేదా? నీ కుటుంబంలో నీ భార్యని మాటలు కూడా ఉండలేదా? నీ కుటుంబంలో నీ పిల్లలు దేవుని మాటలు కూడా, నీ మాటలు కూడా, సాగుల మాటలు కూడా ఇష్టానుసారంగా జీవించడం లేదా? దయచేసి గమనించు. ఆది కాండంలో దేవుడు విడారా ఏంటంట, సర్వ శరీరులు ఏం చేశారు వాళ్ళు? 6వ అధ్యాయం 12వ వచనం కొంచెం తొందరగా.
ఏమయ్యారంట వాళ్ళు? వారంట వారి మార్గములను చెరిపి వేసుకున్నారు బైబిల్ అంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందున్న పరిస్థితి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత కూడా పరిస్థితి ప్రియులారా అలాగే కనబడుతుంది. ఆనాడు నశించిపోయారు, ఆనాడు చెడు మార్గాల్లో నడిచారు, ఆనాడు తిన్నారు, తాగారు, తిరిగారు, ఇష్టానుసారంగా జీవించారు. ఈనాడు కూడా కుటుంబాలు ప్రియులారా అలాగే ఉంటూ ఉన్నాయి. అంటే ఆనాటి సువార్త దేవుని బిడ్డలారా ఈనాటి వరకు పనిచేస్తుంది. ఇంకా ముందు కాలానికి కూడా దేవుని బిడ్డలారా అదే వాక్యం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి నశించిపోయిన నిన్ను దేవుని బిడ్డలారా ఎక్కడ చూసాడో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 6వ వచనం అంటాడు. ఏమంటాడు తెలుసా? దేవుని కుమారుడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి రిక్తునిగా లోకంలోకి వచ్చాడు. వెళ్ళి జాగ్రత్తగా దేవుని బిడ్డలారా అక్కడ కోటాను కోట్ల దేవదూతలు దేవుని యొక్క సింహాసనము చుట్టూ బిడ్డలారా ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక నిత్యము స్తుతులు అందించేవాడు. ఆ స్తుతి సింహాసనమును విడిచిపెట్టాడు దేవుడు. మరి ఎక్కడికి వచ్చాడు? ఇక్కడికి రాజు వచ్చాడా? చెప్పండి. రాజ్యాన్ని ఆడడానికి పిల్లలా, కమాండ్ చేయడానికి, ఆజ్ఞాపించడానికి పిల్లలా వచ్చాడా? ఆయన పిల్లలా ఆ మహిమా సింహాసనాన్ని విడిచి నశించిపోతున్నటువంటి నిన్ను ప్రేమించి ఈ లోకంలోనికి దేవుని బిడ్డలారా ఏమీ లేని వాడుగా రిక్తునిగా ప్రియులారా ఈ లోకంలోనికి వచ్చి నీ కొరకై దేవుని బిడ్డలారా తన శరీరాన్ని నల్లగొట్టుకుని తన రక్తాన్ని చిందించి రక్షించడానికి వచ్చాడు ఆ రక్షకుడు. ఆలోచిస్తున్నావా ఆ రక్షకుడు నీ కుటుంబానికి కావాలని? ఆలోచిస్తున్నావా ఆ రక్షకుడు నీ బిడ్డలకు కావాలని? ఆలోచిస్తున్నావా ఆ రక్షకుడు ద్వారానే నీకు నీ కుటుంబానికి క్షేమమని? దేవుని ప్రియులను గమనించండి. కనుక నశించిన దానిని నీవు నేను మన సమాజము ప్రియులారా ఇంకా నశించిపోతానే ఉన్నది. ఈ రోజు కూడా త్రాగుళ్ళు అయిపోతున్నారు. ఈ రోజులు కూడా వ్యభిచారులు, ఈ రోజులు కూడా దేవునికి వ్యతిరేకమైన జీవితం, ఈ రోజులు కూడా దేవుని ప్రియులను అంగీకరించకుండా ఇంతవరకు ఒక భార్యగా నువ్వు దేవుడు అనుకుని 20-30 సంవత్సరాలు అవుతా ఉంటే 10-15 సంవత్సరాలు అవుతా ఉంటే ఇంకా నీ భర్త దేవుని తెలుసుకోవట్లా, ఇంకా నీ పిల్లలు దేవుని తెలుసుకోవట్లా, వారు నశించేటువంటి మార్గంలో ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకనే వారిని బ్రతికి రక్షించడానికి వచ్చాడు యేసయ్య. బ్రతకటం ఏంటంటే వాడు ఎక్కడున్నారు తెలుసా? సాతానుడి యొక్క చెప్పండి ఎక్కడున్నారు? వాడి హస్తాలలో బందీలైపోయారు. ఒకటి తాగుడికి, ఒకటి వ్యభిచారానికి, ఒకటి తిరుగుడికి, ఒకటి ఇష్టానుసారమైన జీవితానికి బందీలైపోయారు. ఎందుకు రావట్లేదు ఈనాడు మందిరంలోకి? నీ భర్త నీతో ఒకటి ఎందుకు రావట్లేదు? వాడు బందీ అయిపోయాడు, వాడు బంధింపబడ్డాడు. ఒక దుష్టుడు సాతానుడు దేవుని యొక్క శత్రువు నీ భర్తని నీ పిల్లల్ని వాడు బంధించేశాడు. వాడిని విడిపించడానికే యేసు అనే రక్షకుడి లోకానికి వచ్చాడు. కనుక దేవుని ప్రియులారా నశించిన దానిని వెతకి రక్షించడానికి నా ప్రభు అయిన యేసు ఆయన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. నువ్వు 1 గంట కూర్చోలేకపోతున్నావు మందిరం, 1 గంట బైబిల్ చదవలేకపోతున్నావు, 1 గంట ప్రార్థన చేయలేకపోతున్నావు, 2-3 దినాలు నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబ క్షేమం కోసం, వారి రక్షణ పొందడానికి నీ కడుపు కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతా ఉన్నావు. ఎక్కడుంది నీ ప్రేమ? నీ బిడ్డల మీద ఎక్కడుంది? మరి అదే నా దేవుడు, అదే నా యేసయ్య తన యొక్క ప్రియులారా సింహాసనాన్ని, మహిమా సింహాసనాన్ని విడిచిపెట్టాడు. నిన్ను ఎంతగా ప్రేమించాడో తెలుసా? నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ సేవకుల కోసం, నశించిపోయినటువంటి నీ బంధువుల కోసం, నశించిపోయిన ఆత్మల కొరకై నువ్వేం త్యాగం చేస్తా ఉన్నావు ఈ రోజున? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి నీ భక్తిని పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఈ గుడ్డి భక్తి? చెప్పండి. నీ కుటుంబాన్ని రక్షించలేని భక్తి నీకెందుకు? నీ పిల్లల రక్షణలోకి తేలని భక్తి నీకెందుకు? నీ భర్తను ప్రభు యొక్క మందిరానికి సన్నిధికి తేలని భక్తి నీకెందుకు? రేపేమి సంభవించును నీకు తెలియదని బైబిల్ అంటుంది. ఎప్పుడు ఎవడు చచ్చిపోయేది తెలియదు కదా, ఎవడు ఎప్పుడు ఆగమైపోయేది తెలియదు కదా. మరి అయితే నువ్వు ఏం చేయాలి? వాక్యాన్ని బట్టి తొందరపడాలి కదా. దేవుని ప్రియులారా ఇంకొక మాట ఏంటంటే 2 మాటలు చెప్తానన్నా కదా. లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు చెప్పండి? యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ప్రియులారా 2వ అధ్యాయం 10వ వచనం భాగంలో ఒక మాట ఉంది. అయితే
దూత భయపడకుడి, ఇదిగో ఇదిగో ప్రజలందరికీ ప్రజలందరికీ కలుగు ఆ మహా సంతోషకరమైన ఏం చెప్తున్నాడు? లోకము భయములో ఉన్నది. వినాలి జాగ్రత్తగా. కుటుంబాలు భయములో, వణుకులో, అంధకార అయోమయ స్థితిలో ఉంటా ఉన్నాయి. ఈనాడు ఎంతమంది లేరలాగా? చెప్పమ్మా, చెప్పమ్మా. నీ భర్త గురించి, నీ పిల్లల గురించి, నీ భార్య గురించి, నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎంత భయపడుతూ ఉన్నావు ఈనాడు. నీ గుండెను పిరికిల్లో పట్టుకొని బతుకుతా ఉన్నావు. ఎప్పుడేం జరిగేది తెలియదు. ఆర్థిక ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు,